నేటి నుంచి రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు మరోసారి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. వాటిలో తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారి నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. రైట్, ఈ రోజు నుంచి మరోసారి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తోంది ప్రభుత్వం. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు మరోసారి అప్లికేషన్లు స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా ఆయా గ్రామాలకు చేరింది. వాటిలో తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్, మనం ఒక్కసారి కనుక చూసుకుంటే శివ, గడిచిన వారం రోజులుగా గ్రామాల్లో కానీ మొత్తం మండల స్థాయి హెడ్ క్వార్టర్లు అంతా కూడా ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. రేషన్ కార్డులు తమకు వస్తాయా రావా, ఎందుకు మాకు అర్హులైనటువంటి జాబితాలు లేవు అన్నట్టు చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. మనం చూసాం, నిన్న మార్నింగ్ వరకు కూడా ఒక స్పష్టత లేకపోవడం వల్ల అందరు కూడా కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంది. చాలా వరకు కూడా ఈ ఎంక్వైరీకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు వస్తుంది, మిగతా వాళ్ళందరికీ రాదు అనేటువంటి అపోహలో చాలా మంది ఉన్నారు. కానీ నిన్న సిఎస్ శాంతకుమారి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇమ్మీడియట్లీ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం, వెంటనే దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చిన వెంటనే అక్కడ ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది అంతా కూడా వెంటనే గ్రామాలకు వెళ్ళిపోవడం, అక్కడ వెంటనే మళ్ళీ గ్రామ సభలు పెట్టి సపరేట్ గా మీకు కౌంటర్ పెడతాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నటువంటి విషయం మీద ఇప్పటికే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల కోసం మరోసారి దరఖాస్తు స్వీకరణ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉంది. నిన్న కూడా కొంతవరకు ఏర్పాటు చేసింది. బట్ ఏదైనా కూడా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాల కోసం అప్లికేషన్లు మరోసారి తీసుకోవాలన్నటువంటి నిర్ణయానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఎస్పెషల్లీ రేషన్ కార్డుల విషయంలో అయితే మరింతగా జనం మొత్తం సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఫెస్టివల్ మూడ్ కనిపిస్తోంది గ్రామాల్లో. చాలా మంది మనం చూసాం, మన వరకు పొంగల్కి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, ఇప్పుడు రేషన్ కార్డులు ఇప్పుడు రాకపోతే ఎప్పటికి రావనేటువంటి ఆ పరిస్థితి ఉంది. గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం, దాదాపు కొత్తగా గవర్నమెంట్ వచ్చినటువంటి సమయంలో కూడా ఇదే రకమైనటువంటి హడావుడి ఉంది. కానీ అప్లికేషన్స్ లక్షల్లో వస్తే రేషన్ కార్డు మాత్రం కేవలం 1000 మంది మాత్రమే వచ్చాయి, మిగతాయి మాత్రం పెండింగ్ లోనే ఉన్నాయి. మీ సేవా సెంటర్ల దగ్గర కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు, ఆ అప్లికేషన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. కనుక ఈ 10 సంవత్సరాల పాటు వెయిట్ చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. ఈసారి రాకపోతే చాలా కష్టమైనటువంటి బాధ. ఎందుకంటే ఆనాడు 10 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్నటువంటి సందర్భంలో ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు, ఒకే తండ్రి కొడుకు కింద ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలకు సంబంధించి డివైడ్ అయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆ మందిని దృష్టిలో పెట్టుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ వస్తోంది. ప్రధానంగా అప్లికేషన్స్ జిరాక్స్ సెంటర్ల దగ్గర కూడా చాలా క్యూ కనపడుతుంది. గడిచిన 4-5 రోజులుగా జిరాక్స్ సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున జనాలు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆధార్ కార్డు జిరాక్స్ కావచ్చు, లేదంటే మిగతా అన్ని కూడా జిరాక్స్లు తీసుకుంటున్నారు. మొత్తం అవన్నీ తీసుకొని మళ్ళీ కుటుంబ నేపథ్యాలకు సంబంధించి అన్ని కూడా అప్లికేషన్స్ నింపడం, మళ్ళీ అప్లై చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ పెడుతున్నాం ఒకవైపు అయితే, మరోపక్క ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా ఈ నెల 26వ తేదీ లోపు చేసుకోండి అని చెప్పారు. అదే సమయంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దారిద్ర్య రేఖకు దిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. కనుక ఈ 3 స్కీములు చాలా ప్రెస్టీజియస్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది. జనవరి 26 లాంచ్ చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊర్లకు, గ్రామాల్లో అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో పట్టణాల్లో కూడా మీ సేవా సెంటర్ల దగ్గర, జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కూడా చాలా మంది తిరుగుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం. నిన్న మనం చూసాం, బట్టి విక్రమార్క కానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకించి చొరవ తీసుకున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎస్పెషల్లీ రేషన్ కార్డులు అనేది గణనీయంగా పెంచబోతున్నాం. గత పిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే వాళ్ళు ఇచ్చింది కొంతవరకే మేము భారీగా ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. మన ఎలక్షన్స్ లో ముందు కూడా ఏడాది ముందు కూడా అసెంబ్లీ అయితే నరేందర్, ప్రభుత్వం ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా పదే పదే అప్లికేషన్లు తీసుకుంటూ ఉండడం, ఇంకా ఇతర కారణాల రీత్యా కూడా ప్రజల్లో చాలా సందేహాలు అపోహలు నెలకొన్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి? వీటిని కొంత నివృత్తి చేసే ప్రయత్నం కింది స్థాయి కాంగ్రెస్ కేడర్ కావచ్చు, అధికారులు కావచ్చు చేస్తున్నారా, లేదంటే నార్మల్ గా ఊరుకున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? దీని మీద ఎవరు కూడా అడ్వైజ్ చేసే పరిస్థితి లేదు. కేవలం మీడియా సాధనాల ద్వారా సోషల్ మీడియాలో మాత్రమే అప్లికేషన్స్ ఇలా ఉంటాయి, అప్లై చేసుకోండి అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఎట్లాంటి ఉత్తర్వులు, కేవలం నిన్న సిఎస్ శాంతకుమారి మాత్రమే కింద అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీడియా ప్రసార ద్వారా మాత్రమే మళ్ళీ గ్రామాలకు పెద్ద ఎత్తున జనాలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ తోడు ఇప్పుడు రేషన్ కార్డుల హామీ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే మిగతా స్కీమ్లు వచ్చినా రాకపోయినా కూడా కనీసం రేషన్ కార్డు అనేది మన రైట్ గా కూడా చాలా మంది భావిస్తున్నారు. దీనికి లింక్ కూడా ఉంది. కేవలం రేషన్ బియ్యం ₹2 కిలో బియ్యం అనేది ఒకటి కాకుండా ఖచ్చితంగా ప్రతి దానికి కూడా రేషన్ కార్డు అనేది లింక్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇది ఇల్లు రావాలన్నా, ఇంకే పథకం రావాలన్నా కూడా భవిష్యత్తులో మహిళలకు 2,500 ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది, లేదా వికలాంగులకు ఇచ్చేటువంటి స్కీమ్ ఉంది. ఇట్లా చాలా స్కీమ్స్ కూడా రేపు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళన్నిటికీ కూడా రేషన్ కార్డు అనేది క్రైటీరియా తీసుకోబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఖచ్చితంగా విధిగా కుటుంబాలు ఉన్నట్టు వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది రాలేదు. అదే సమయంలో కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి సంబంధించిన పేర్లు యాడ్ చేసే విషయంలో కూడా చాలా కాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెండింగ్ లో వస్తుంది. దానికి సపరేట్ గా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది కూడా నేను గతంలో కూడా ఇచ్చారు, కానీ ఇంతవరకు చేర్చలేదు అనేటువంటి ఉంది. చాలా సార్లు కూడా సివిల్ సప్లై ఆఫీస్ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా మంది గ్రామాలకు చేరుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. ఈసారి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఫామ్ నింపడం కావచ్చు. గతంలో ప్రజాపాలన దరఖాస్తు నింపినటువంటి వాళ్ళు కూడా ఉదాహరిస్తున్నారు. గతంలో చేసాం, మరొకసారి ఎందుకు అన్నటువంటి విషయంలో కూడా కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా అంతిమంగా ఈ రోజు రేపు 2-3 రోజుల పాటు పెద్ద ఎత్తున గ్రామాల్లో సందడి నెలకొనే అవకాశం ఉంది. అప్లికేషన్ నింపడం, అదేవిధంగా జవాబుదారీగా స్లిప్ కూడా రిటర్న్ తీసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదైనప్పుడు కూడా రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా సీరియస్ గా అందరు కూడా ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.